టీజీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫేజ్ 2 ఓకేనా సెకండ్ రౌండ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయిపోయినాయి. సో ఈ రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఇదేంటంటే మన టీజీఎస్డబ్ల్యూఆర్ఏఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి మీరు వచ్చిన తర్వాత లేటెస్ట్ న్యూస్ లోపల మనకు లాస్ట్ పోర్టల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి థర్డ్ పోర్టల్ లోపల మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే థర్డ్ పోర్టల్ లోపల క్లిక్ హియర్ బిలో ఆన్ ద లింక్. సో నీకు మెరిట్ లిస్ట్ కోసం కానీ, రిజల్ట్స్ కోసం కానీ, అడ్మిషన్స్ కోసం కానీ థర్డ్ లింక్ అయితే నువ్వు ప్రెస్ చేయాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ అవుతుంది, అండ్ ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది. సో థర్డ్ లోపల నువ్వు ప్రెస్ చేసుకుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టూడెంట్ సర్వీసెస్ ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇంకొకటి ఉంటుంది అన్నట్టు. సో ఈ స్టూడెంట్ సర్వీసెస్ లోపల మనకు ఇంటర్మీడియట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన సెకండ్ ఇయర్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ సెలక్షన్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మన నేమ్ ఉందా లేదా అని చెప్పి మనకి ఇక్కడ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ సెలక్షన్ లిస్ట్ సెకండ్ రౌండ్ లోపల మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ ఉంది, అండ్ దాని తర్వాత మనకి రూల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, స్కూల్ కోడ్ ఉంది, స్కూల్ నేమ్ ఉంది, స్కూల్ అడ్రస్ ఉంది. సో నీకు మీ నేమ్ అనేది ఇందు లోపల ఉందా లేదా, ఒకవేళ మీ నేమ్ ఉంటే మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, సో ఎక్కడ ఆ కాలేజ్ అడ్రస్ ఏంది అని చెప్పి మనం అయితే ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మనకి లాట్ మెనీ నేమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. సో ఈ నేమ్స్ లోపల మీ నేమ్ ఉంటే మాత్రం మీకు సీట్ వచ్చినట్టే. అండ్ ఇక్కడ మనం అయితే ఇక్కడికి వచ్చి ఏదైతే మన వెబ్సైట్, ఓకేనా. సో ఈ పీడిఎఫ్ని నేను మీరు కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ప్రొవైడ్ చేస్తా. అండ్ మనం అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే సేమ్. సో మనకు ఈ వెబ్సైట్కి రావాలి, ఈ పోర్టల్కి వచ్చి మనకి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే క్లిక్ బిలో ఆన్ ద లింక్ ఫర్ రిజల్ట్స్, మెరిట్ లిస్ట్, అడ్మిషన్స్ అని చెప్పి ఒకటి ఉంది కదా, ఈ లింక్ మీద మనం ప్రెస్ చేసేతోటే ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ లోపల మనం ఇంటర్మీడియట్ సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఈ స్టూడెంట్ సర్వీసెస్ లోపల ఇంటర్మీడియట్ అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయడంతో మనకి పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మన ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అకార్డింగ్ టు అప్లికేషన్ అయితే మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ గెట్ రిజల్ట్స్ అన్నతోటే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఎక్కడ వచ్చింది అని చెప్పి అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ టీజీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ రౌండ్. సో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. Thank you so much. Signing off.